బీఆర్ఎస్ పై అసత్య ప్రచారం చేస్తున్న తెలుగు వెబ్ ట్విట్టర్ హ్యాండిల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు దాసోజ్ శ్రవణ్, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎర్రోల శ్రీనివాస్, అభిలాష్ రంగినేని, కురవ విజయ్ కుమార్. ఆ తరువాత వాళ్ళు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజ్ శ్రవణ్ ఈ విధంగా అన్నారు. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ. చేతగాని రేవంత్ రెడ్డికి చిల్లర ప్రచారాలు, చిల్లర వేషాలు ఎక్కువయ్యాయి. తెలుగు వెబ్సైట్ అనే ట్విట్టర్ హ్యాండిల్ సృష్టించి బీఆర్ఎస్ పార్టీపై, బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంపై కాంగ్రెస్ పార్టీ చిల్లర ప్రచారం చేస్తుంది. మా నేతలు కేసీఆర్, హరీష్ రావుల మధ్య విభేదాలు ఉన్నట్లుగా తెలుగు వెబ్ అనే అదే పనిగా విష ప్రచారం చేస్తుంది. హరీష్ రావుతో కేసీఆర్ పై తప్పుడు పోస్టులు పెట్టడం ద్వారా బీఆర్ఎస్ పార్టీని బద్నం చెయ్యాలని రేవంత్ రెడ్డి తెలుగు వెబ్ ద్వారా కుట్రకు తెర లేపుతుందని బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్లు చేతగాని రేవంత్ రెడ్డికి చిల్లర ప్రచారాలు, చిల్లర వేషాలు ఎక్కువైపోయినటానికి నిదర్శనమే ఈరోజు తెలుగు వైబ్ అని చెప్పని ఒక ట్విట్టర్ హ్యాండిల్ను, తర్వాత సోషల్ మీడియా హ్యాండిల్ను క్రియేట్ చేసి పనిగట్టుకొని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం పైన ఇవాళ పెద్ద ఎత్తున దుమ్ము వేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నిన్న తెలుగు వైట్ పేరు మీద ట్విట్టర్ హ్యాండిల్లో హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఇద్దరు కూడా గొడవ పడుతున్నట్టుగా ఒక మాఫ్ ఇమేజ్ ను క్రియేట్ చేసి, దాంతో పాటు హరీష్ రావు గారు కేసీఆర్ గారి పైన బాధను వ్యక్తీకరిస్తూ తనను అణచివేస్తున్నారు అంటూ తన బాధను వ్యక్తీకరిస్తున్నారు అని చెప్పని తెలుగు వైపులో పెట్టడం అయింది. ఇది కేవలం కుట్రపూరితంగా పార్టీలో అంతర్గతంగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసము, లేని శత్రుత్వాలు ఉన్నట్టుగా సృష్టించి క్యాడర్ మనోభావాన్ని దెబ్బతీసేందుకోసం, అధినాయకత్వం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం కోసం అన్నట్లుగా ఇవాళ కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి మరియు రేవంత్ ప్రభుత్వం యొక్క ప్రేరేపితంగా తెలుగు వైబ్ అని చెప్పని ఈ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే, ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో మా డాక్టర్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, తర్వాత మా అభిలాష్ గారు, తర్వాత కుర్వా విజయ్ కుమార్ గారు, మీ అందరము కూడా ఈరోజు ప్రవీణ్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ గచ్చిబౌలి పరిధిలో ఈరోజు ఈ కంప్లైంట్ లాడ్జ్ చేయటం అయింది. సైబర్ క్రైమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తగు చర్యలు చేపడతాము, నిందితులను శిక్షిస్తామని చెప్పని కూడా చెప్పడం అయింది. అయితే మేము చెప్పొచ్చేది ఒకటే, ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నాయకుడి పట్ల, బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఒక ఆదరణను చూసి తట్టుకోలేక, మరోపక్క తన చేతగానితనాన్ని, సన్నాసితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అన్నట్టుగా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు ప్రచారాలకు పాల్పడతా ఉన్నాడు, అబద్ధ ప్రచారాలకు పాల్పడతా ఉన్నాడు. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ అందుకోసం అని చెప్పని ఈరోజు ఇక్కడ ఈ రిప్రజెంటేషన్ ఇవ్వటమైంది. పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.